project-based learning, flipped classrooms, industry-integrated curricula, KL, deemed to be university. తెలంగాణ కుంభమేళగా చెప్పుకోబడ్డ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర వచ్చే నెల 21 నుంచి 24 వరకు జరగబోతున్న నేపథ్యంలో ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అధికారులతో ఒక రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు. రివ్యూ మీటింగ్ కూడా కంప్లీట్ చేశారు. అధికారులకు ఇక్కడ వచ్చిన భక్తులకు పెద్ద సంఖ్యలో మేడారం భక్తులు తల్లులను దర్శించుకోవడానికి వస్తున్న నేపథ్యంలో వాళ్ళకు సంబంధించి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులతో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీతక్క ఉన్నారు. అక్క చెప్పండి, ఎలాంటి సమీక్షా సమావేశం నిర్వహించారు, ఎలాంటి అధికారులకు ఎలాంటి సూచన చేశారు? అందరం కూడా సమ్మక్క సారలమ్మ భక్తులుగా పనిచేయాలి అని చెప్పడం జరిగింది. అధికారులైనా ప్రజాప్రతినిధులైనా ప్రభుత్వమైనా మరి బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నప్పుడు ప్రజలకు సేవకులం. కోట్లాది మంది భక్తులు వచ్చేటువంటి ప్రాంతంలో మేమందరం మా తల్లుల పేరు మీద సేవ చేసే అటువంటి అవకాశం వచ్చింది. ఉద్యోగులు కూడా వృత్తి ధర్మంతో పాటు భక్తి ధర్మాన్ని కూడా భక్తిని కూడా పాటిస్తూ భక్తిలో ఎలాంటి తప్పుడు పనులు లేకుండా నిజాయితీగా పనిచేయాలని చెప్పడం జరిగింది. అన్ని వర్క్స్ కూడా ఆన్ గ్రోయింగ్ అంటే ప్రోగ్రెస్లో ఉన్నాయి. యాక్చువల్గా అన్నీ కొంచెం ఎందుకంటే ఈ సంవత్సరం ఎలక్షన్స్ రావడంతో కొంత మేము డిలే అయినా కూడా 60 రోజులలో అధికారులకు ఒక పెద్ద టాస్క్ లాగా ఇది అయిపోయింది. అయినా కూడా 25th వరకు అన్ని వర్క్స్ దాదాపుగా కంప్లీట్ అయిపోతాయి. మాకు ఇంకా 20 days టైం ఉంటుంది. ఇంకా ఏమైనా లోపాలు జరిగితే అవన్నీ కూడా సరి చేసుకొని వచ్చిపోయేటువంటి భక్తులకు సకల సౌకర్యాలు కలిగిస్తాం. అంటే భారీగా వరదలు వచ్చాయి, పెద్ద ఎత్తున మేడారం డ్యామేజ్ అయింది. 75 కోట్లు సరిపోతాయా లేకపోతే ఇంకా అంచనాలు ఏమైనా పెరిగాయా? అంటే వాస్తవానికి అంటే ఇంకా చాలా అద్భుతంగా చేయాల్సిన అవసరం ఉంది అంటే మేము అనుకున్నాము. కానీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ లేట్ కావడం మనకు జాతర తొందరగా ఉండడం దాంతో లేదు. ఇప్పుడు అన్నీ కూడా అంచనాలు వేసుకొని సీఎం గారి దృష్టి తీసుకెళ్ళి వారి ద్వారా ఇక్కడ ఫ్యూచర్లో పర్మనెంట్ స్ట్రక్చర్ వచ్చే విధంగా తప్పకుండా చేయబోతున్నాము. ఇంకొక 30 కోట్లు కూడా మేము అడగడం జరిగింది, వారు యాక్సెప్ట్ చేసారు. అవి కూడా ఇప్పటికిప్పుడు టెండర్లు వేసి పనిచేసే పరిస్థితి లేదు కాబట్టి ఇన్ ఫ్యూచర్లో కూడా వాటిని వాడుకొని పర్మనెంట్గా ల్యాండ్ అక్విజిషన్ కానీ లేకుంటే ఇక్కడ ఒక అంటే ట్రైబల్ కల్చర్ వచ్చే విధంగా, టూరిస్టులు వచ్చే విధంగా, భక్తులు వచ్చే విధంగా ఇవన్నిటిని కూడా మంచి సెంటర్గా డెవలప్ చేయాలన్నటువంటి లక్ష్యంతో ఉన్నాము. ఖచ్చితంగా పనిచేస్తాం. అంటే హెలికాప్టర్ దర్శనం ఉంటుందా వివిఐపికి? అంటే గతంలో చూసుకున్నట్టయితే హెలికాప్టర్ పెట్టారు, వాళ్ళు అలాంటివి ఏమైనా ఏర్పాటు? తప్పకుండా హెలికాప్టర్స్ వస్తాయి, విఐపీలు వస్తారు, వివిఐపీలు వస్తారు, పక్క రాష్ట్రాల నుంచి వస్తారు. అందరూ సమ్మక్క భక్తులు అందరూ కూడా పాల్గొంటారు. కాబట్టి మీరు అందరూ కూడా మమ్మల్ని అంటే తల్లులు దర్శనానికి వచ్చే విధంగా ప్రచారం చేయండి, తల్లుల యొక్క గొప్పతనాన్ని ప్రచారం చేయండి. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంగణానికి టికెట్ లేకుండా దర్శనమయ్యే ప్రాంతం ఏదైనా ఉంది అంటే మన దేశంలో దాదాపుగా అంటే ఇలాంటి జాతరలు ముఖ్యంగా సమ్మక్క సారలమ్మ జాతర. ఇక్కడ కూడా అంటే గిరిజన జాతర ఇక్కడ నిజంగా కూడా అంటే బెల్లంనే ప్రసాదంగా స్వీకరించే ఇక్కడ సమ్మక్క గిరిజన జాతర. కానీ ఇక్కడ ప్రసాదాలు అమ్మడం అనేది ఒక అంటే సంస్కృతి అంటే గిరిజన సాంప్రదాయానికి వ్యతిరేకంగా కనబడుతుంది. అది ఎలా మీరు యాక్సెప్ట్ చేసి? అంటే ఇక్కడ బెల్లం ఇవ్వడమే ప్రసాదం, వాస్తవానికి అదే ఇస్తాము. చూస్తాం ఏమేమి ఉన్నాయని. అట్లాంటివి కాకుండా పూజారులు అదేవిధంగా ఆదివాసీ భక్తులు ప్రజాభక్తులు ఈ ఆదివాసీ కల్చర్ను కాపాడుకుంటూ ఆ యొక్క సాంప్రదాయమే ఇన్ ఫ్యూచర్లో కూడా అందించే విధంగా మేము కృషి చేస్తాము. బెల్లమే ప్రసాదం. ఇక్కడ చూడొచ్చు ఏదైతే లడ్డు ప్రసాదాలు కొంతమంది కౌంటర్లు పెట్టి అమ్ముతున్నారు. కానీ ఇక్కడ గిరిజన జాతర, ఈ గిరిజన జాతరకు సంబంధించి ఇక్కడ బెల్లమే ప్రసాదంగా స్వీకరించాలి. వివిఐపీల కోసం హెలికాప్టర్ దర్శనం కూడా ఏర్పాటు చేశాము. ముఖ్యంగా దాదాపు 75 కోట్లు సరిపోవట్లేదు. అంచనాలు ఇంకొక 30 కోట్లు పెంచమని ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎంను కూడా కోరడం జరిగింది. అది కూడా దాదాపు 100 కోట్లకు పైగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా ఎవరికి భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశామని చెప్పేసి మంత్రి సీతక్క చెప్తా ఉంది. కెమెరామెన్ రాజుతో విద్యాసాగర్, RTV న్యూస్, వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.